హలో అండి, ఒక్కసారి మజ్జిగ చారుని ఈ విధంగా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కప్పు పెరుగు తీసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు ఈ మజ్జిగ చారు పల్చగా చిక్కగా ఎలా ఇష్టపడతారో చూసి దానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని పక్కకు పెట్టుకోండి. తాలింపు కోసం 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. తాలింపుని నెయ్యితో వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా పసుపు, ఇంగువని కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ తాలింపు చల్లారిన తర్వాత మజ్జిగలో వేసుకొని కలుపుకోండి. మీకు తాలింపుని చల్లార్చే టైం లేకపోతే కొద్దిగా వాటర్ని వేసుకొని చల్లార్చుకోండి. విడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పెరుగు విరిగిపోతుంది. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి. ఇంతే అండి, మజ్జిగ చారు రెడీ అయిపోయింది.